అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇదైతే నైట్ వ్లాగ్ అనమాట. అంటే ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేస్తున్నా కదా, దీనికి ముందు రోజు నైట్ అనమాట. మబ్బులు అయితే కమ్మేసాయి అనమాట. వర్షం పడేలా ఉంది, ఒక్క చుక్క కూడా కనిపించట్లేదు. అదే చూపిస్తా ఉన్నా. నేనైతే బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తున్నాను అనమాట. చూసారు కదా బయట అయితే అసలు మళ్ళీ వర్షం పడేటట్టు ఉంది నైట్కి. నిన్న అసలు కరెంట్ కూడా లేదు నైట్. ఇంకైతే నాన్నకైతే ఇంకా అన్నం తినిపించాలి కదా, ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాన్నకి. ఇక్కడ వాడి కోసం ఫుడ్ చేస్తున్నాను. దీంట్లోనే ఎక్కువ వండుతా వాడికి, ఇంకా అందుకని దీంట్లోనే వండుతున్నా. ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. బాగా మెత్తగా అయిపోతుంది కొద్దిగా, మరీ అంత ఎక్కువేం కాదు, కొద్దిగా వాము. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం గీ వేసి పెడితే మంచిగా తింటారు అనమాట. ఇంత చేస్తా కానీ తిండు. ఒక్కొక్కసారి ఆకలి మీద తింటాడు, ఒక్కసారి తిన్నా అనమాట. సరే ఎందుకు ఆకలితో పెట్టడం అని చెప్పి కొద్దిగా ఎక్కువగానే చేస్తా కానీ తిండు. ఉడకాలి పెద్దగా, అందుకని కొద్దిగా వాటర్ పోస్తున్నా. ఎక్కడే ఉన్నాయి సామాన్లన్నీ. అసలు సర్దట్లా పట్టించుకోవట్లేదు, వాటిని వదిలేసాను అనమాట. ఇవి మొత్తం చూడండి, అంత చంద్రవందరం ఉందా. అందులో మా నాని పడేయడం కూడా సరిపోయింది. అసలు ఏం సర్దట్లేదు, ఎక్కడే వదిలేసాను నేను. ఇంకట్ట నీళ్ళు మారాలి ఒక 10 డేస్లో మళ్ళీ అన్నీ. అంటే వదిలేయడం అంటే మరి అంత దారుణంగా వదిలేయట్లేదు, సర్దుకుంటున్నాను. కానీ మరి అంత కాదు, రోజు ఉన్నట్టు సర్దుకుంటున్నాను అనమాట కొద్దిగా. ఇంకెక్కడ ఇదిగోండి అయితే మొన్న మొత్తం సర్దా అనమాట. మొన్న అక్కడక్కడ అయిపోయాయి అనమాట. నాని అయితే మంచిగా నిద్రపోతున్నాడు, చూపిస్తాడు అండి. మంచిగా నిద్రపోతున్నాడు. వీళ్ళు లేసేలోపు అయితే ఫుడ్ ప్రిపేర్ అయితే తినేసి స్నానం చేపిస్తే నిద్రపోతాడు. మంచిగా నిద్రపోతా ఉన్నాడు పిల్లాడు. అన్నం అయితే వండేసా అనమాట. అది వండేసింది ఇట్లా నీళ్ళలో పెట్టా, చల్లగా అవుతుందని చెప్పేసి వాటర్లో పెట్టా అనమాట. మా వాడైతే నిద్ర కూడా చేశాడు. ఇప్పుడు ఇంకైతే అన్నం పెట్టాలన్నమాట. చల్లారి పెట్టాను కదండి, మంచిగా ఉప్పు వేసి, కొద్దిగా ఉప్పు సరిపోలేదు అనమాట. మళ్ళీ కొంచెం టీ వేసి కొంచెం లైట్ సాల్ట్ వేసి బాగా కలిపా అనమాట. చల్లగా అయిపోయి వాటర్లో పెట్టాను కాబట్టి. ఇప్పుడే నిద్ర లేచాడు కదా, పెడితే ఆకలి మీద కొద్దిగా తింటాడు, లేకపోతే అస్సలు తింటే వీడు. చికెన్ తెచ్చాడండి. అల్లం పేస్ట్ ఇంట్లో లేదు, అందుకని అల్లం ఉంటే అదైతే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. అజయ్ కోసం వీడియో తీసాడు. ఇంక తర్వాత నేనే స్టాండ్ పెట్టి తీసుకున్నాను. ఇంకా నాని అయితే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకేం డిస్టర్బ్ చేయలేదు ఇవాళైతే. ఇంకా అల్లం అయితే మొత్తం కట్ చేసుకొని, అల్లానికి ఎన్ని తెల్లగడ్డలు పడతాయో తెల్లగడ్డలు పడతాయి అవి అయితే వేసుకొని మొత్తం అయితే పేస్ట్ చేసుకున్నాను అనమాట. అల్లం పేస్ట్ అయితే వేసేసుకున్నాను మెత్తగా. ఇంకా అల్లం అయితే చాలా రోజులది అనమాట. నేను మొత్తం ఒకటేసారి వేద్దామన్నట్టు తెచ్చుకున్నాను, కానీ అవసరమైనప్పుడు వేసుకున్నాను. అన్నం కూడా బాగా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇంకా తొక్కు అంతా ఎక్కువ వచ్చేసింది. ఇంకా అయితే తీసేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంక ఇవాళ అయితే ఒక రకంగా చేసుకున్నాను అనుకున్నా, బాస్మతి రైస్ వేసి బిర్యానీ లాగా. కానీ బాస్మతి రైస్ ఏం లేవంట, అంటే ఎలక్షన్స్ టైం కదా, ఇంకా అక్కడ ఏం కూరగాయలు కూడా ఏం లేవంట, పచ్చిమిర్చి కొత్తిమీర ఏం లేవంట. ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే ఇప్పుడు అలాగే చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక చికెన్ తెచ్చాడని చేసుకున్నాను అనమాట. ఇంకా 2 టమాటాలు వేసి 2 ఆనియన్లు అయితే కోసుకుంటున్నాను. అయితే మంచిగా ఉడికిందనమాట. పలావ్ చేసేదేం వీడియో తీయలేదండి, ఎందుకంటే కరెంట్ పోతూ వస్తుంది. ఇంకా నేను కరెంట్ వచ్చేలోపు అయితే మొత్తం చేసేస్తున్నాను అనమాట అక్కడ పలావు, అందుకని చెప్పి అదే చూపిస్తా ఉన్నాను. ఇంకా రైస్ అయితే ఏదో కర్నూలు రైస్ అని ఇచ్చాడంట అజయ్కి, బిర్యానీ బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా అదైతే తెచ్చాడు. నేను బిర్యానీ ఏం చేయలేదు, పులావ్ అయితే చేసుకున్నాను. ఇంకా అయితే చక్కగా కడిగేసుకొని ఇంకా చికెన్లు అయితే వేసేసుకున్నాను అనమాట. బాగా గాలులు అలా వస్తూ ఉన్నాయి, కరెంట్ వస్తూ ఉంది. అసలు ఇవాళ వాన కాదు కానండి, దీనికన్నా 2 డేస్ ఈ వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా కదా, ఈ వ్లాగ్ పోస్ట్ చేసి దానికన్నా 2 డేస్ ముందైతే వర్షం పడింది. అది పెద్ద వర్షం అండి. అసలు ఇప్పటికీ నా తల్ల మట్టి అలానే ఉందన్నమాట. అదే తలస్నానం చేయాలని చెప్పేసి ఇంకా తల అయితే ఆయిల్ పెట్టుకున్నాను అనమాట తలకి, ఇంకా తలస్నానం చేద్దామని చెప్పేసి. నాకు కళ్ళు తిరుగుతున్నాయా? గుండు పగిలిద్ది గుండోడా. అల్లి పిల్లి ఆట ఆడుతున్నా, ఇంకొద్దుదా. అయితే ఆడుకుంటా ఉన్నాడు. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఇంకా రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది, దమ్ పట్టేసింది అనమాట. అదే చూపిస్తున్నాను ఇక్కడ. ముక్క అయితే బాగా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా.